శిథిలాలయం రెండవ భాగం. షికిముఖి తనకేసి వచ్చే పల్లెవాసుల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అర్ధనగ్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. ముందుగా షికిముఖిని సమీపించిన శబరులు అతడి చుట్టూ చేరి కేకలు వేస్తూ పాటలు పాడసాగారు. ఈ గొడవంతా ఏమిటి? పల్లెంతా కదిలినట్లుందే. ఇంతకు ఏం జరిగింది అని అడిగాడు షికిముఖి తన చుట్టూ చేరి గంతులు వేస్తున్న వాళ్ళను. అరణ్యంలో నిన్ను మరొక వింత మనిషిని కొండ దొంగలు చంపేశారని విని పల్లె పెద్దతో పాటు అందరం బయలుదేరాం. అడవిలో గొడ్లను మేపే పల్లె పిల్లలు చెప్పింది అబద్ధమైనా కావాలి, లేదా నువ్వు ఆ ఇనుప మనిషి కలిసి కొండ దొంగలను చంపైనా ఉండాలి. కానీ వీటిలో ఏది నిజమో మిమ్మల్ని చూశాకే తెలిసింది అన్నారు వాళ్ళు సంతోషంగా. అలా అంటూనే వాళ్ళు కొత్త మనిషిని పట్టి చూడసాగారు. షికిముఖి పెద్దగా నవ్వుతూ విక్రమకేసరి దగ్గరికి పోయి, చూశావా, మా పిల్లకారు వెధవలు గోరంతదాన్ని కొండంతగా ఎలా చేస్తారో, మనం దొంగల చేతిలో చచ్చిపోయామని వాళ్ళు పల్లెకి పోయి చెప్పారట. దాంతో ఊరే కదిలి వచ్చింది చూడు. నీకు వాళ్ళు పెట్టిన పేరు ఇనప మనిషి అన్నాడు. విక్రమకేసరికి ఇదంతా మంచి వినోదంగా ఉన్నది. పల్లెవాసుల ఐకమత్యానికి, తన నాయకుడి కుమారుడంటే వాళ్లకున్న వాత్సల్యాభిమానాలకు అతడు చాలా సంతోషపడ్డాడు. షికిముఖికి హాని జరిగి ఉంటుందేమో అని వారంతా పడుతున్న తపనను ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి తన తండ్రి తలపెట్టిన సాహస కార్యానికి నిజంగా తోడ్పడగలవాళ్ళు ఈ శబరులన్న నమ్మకం అతడికి ఆ క్షణం కలిగింది. శివాలుడు మరికొందరితో కలిసి తన కొడుకున్న చోటుకు రాగానే అప్పటి వరకు షికిముఖి చుట్టూ చేరి గడబిడ చేస్తున్న వాళ్ళందరూ పక్కకు తప్పుకున్నారు. శివాలుడు తన కొడుకును సమీపించి కౌగిలించుకున్నాడు. అంతలో కాగడా వెలుగు పైన పడడంతో సైనిక దుస్తులతో దృఢంగా ఉన్న విక్రమకేసరి అతడి కంటబడ్డాడు. అతడిని చూడగానే శివాలుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి విక్రమకేసరిని కన్నార్పకుండా చూశాడు. తరువాత పాతజ్ఞాపకం తట్టినట్లై అతడికేసి 2 అడుగులు వేసి, ఎవరు? విక్రమకేసరి దొరా అన్నాడు ఆనందం ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ. విక్రమకేసరి అతడిని సమీపించి నమస్కరిస్తూ, నేను విక్రమకేసరినే, కాని మీరు నన్నెరగరు అన్నాడు. శివాలుడు విక్రమకేసరిని వింతగా చూస్తూ, అవును, 40 ఏళ్ల నాటి మాట. ఆ దొర నా వయసువాడే. ఇప్పటికీ ముసలివాడు కాకుండా ఎలా ఉంటాడు? మేమిద్దరము నీ వయసు వాళ్ళమై ఉండగా చక్రవర్తి సేనలో చేరి ఉత్తరాన బ్రహ్మపుత్ర నది లోయల వరకు జైత్రయాత్ర చేసి చక్రవర్తికి అంతులేని ధనం కీర్తి సంపాదించి పెట్టాం. చక్రవర్తి ఆస్థానంలో మాకు తిరుగు ఉండేది కాదు. ఇంతకు నీవెవరు? మళ్ళీ ఆనాటి దొర విక్రమకేసరినే చూశానని భ్రమపడ్డాను అన్నాడు ఆనందంతో. నేనా విక్రమకేసరి మనవడినే. నా పేరు కూడా విక్రమకేసరే. నా తండ్రిగారు మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలని నన్ను మీ వద్దకు పంపారు అన్నాడు విక్రమకేసరి. ఆశ్చర్యంగా ఉంది. మీ తాతగారు చనిపోయారని కూడా విన్నాను. అయినా నీ రూపం నన్ను భ్రమింపజేసింది. మీ నాన్నగారు జయపాలుడు క్షేమమా? ఈ శబరుడిని ఆయన గుర్తుపెట్టుకోవడమే గాక తన కుమారుడిని ఒక ముఖ్య విషయం మాట్లాడేందుకు పంపడం నాకు అబ్బురం కలిగిస్తున్నది. సంస్థానాధీశులైన మీ తండ్రిగారు ఈ శబర పల్లె పెద్దతో సంప్రదించవలసినంత గొప్ప విషయం ఏమిటి అని అడిగాడు శివాలుడు అతడి ముఖంలో సంతోషం తాండవిస్తుండగా. అదంతా మీ పల్లె చేరిన తరువాత చెబుతాను. నన్ను మీ పల్లె చేరకుండా అటకాయించేందుకు కొందరు దుర్మార్గులు అరణ్యంలో చాలా పెద్ద ప్రయత్నం చేశారు అన్నాడు విక్రమకేసరి. ఆ సంగతి తెలిసే మేమంతా అరణ్యానికి బయలుదేరాం. షికిముఖి వెంట ఉన్నది నా పూర్వ యజమాని మనవడని మాత్రం నాకు తెలియదు. ఎవరో ఇనప మనిషి అంటూ పశువులుగాసే పిల్లలు చెప్పారు. ఎలాగైతేనేం 2 క్షేమంగా బయటపడ్డారు. ఇక పల్లెకు పోదాం పదండి అన్నాడు శివాలుడు. అరగంట తరువాత అందరూ పల్లె చేరేసరికి శివాలుడి ఇంటి దాపున చాలామంది ఆడవాళ్లు గుంపుగా చేరి గొడవగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి చేతుల్లోనూ నీళ్ల కడవలున్నాయి. శివాలుడు అతడి వెంట ఉన్న పల్లెవాసులు అడిగిన మీదట తాము నీరు తెచ్చుకునేందుకు కొలనుకు వెళ్ళామని, అక్కడ కొందరు కొత్తవాళ్లు కనిపించి శివాలుడి ఇల్లెక్కడ అని అడిగారని చెప్పారు. వాళ్ళు చూడడానికి దారిదోపిడిగాళ్ళలాగా ఉన్నారు.
అందరి చేతుల్లోనూ ఆయుధాలున్నవని కూడా చెప్పారు. ఒకటికి రెండుసార్లు ప్రశ్నించిన మీదట ఆడవాళ్ళు ఆ కొత్తవాళ్ళు ధరించిన దుస్తుల తీరు అది వర్ణించారు. వాళ్ళు చెప్పిన దానికి, అరణ్యంలో గొడ్లు కాచే పిల్లలు దొంగల గురించి చెప్పిన దానికి అతికినట్టుగా సరిపోయింది. శివాలుడు అక్కడ ఎవరితోనూ ఏమీ అనక తన ఇల్లు చేరగానే విక్రమకేసరితో ఆ దొంగలెవరో గాని గొప్ప సాహసికులుగా ఉన్నారు. తామెరుగని ప్రాంతాలకు వచ్చి శబరపల్లె పెద్ద ఇంటి మీదే దాడి చేయాలని చూస్తున్నట్లు కనబడుతున్నది. ఎంత ధైర్యం వాళ్లకు అన్నాడు. వాళ్ళు ఒకవేళ మీ ఇంటి మీద దాడికి వస్తే అది మీకోసం కాదు, నా కోసం. నేను శికిముకి కలిసి పల్లెకేసి బయలుదేరడం వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళకు కావలసింది నా ప్రాణం కన్నా ముఖ్యంగా ఈ సంచిలో ఉన్న వస్తువులు అంటూ విక్రమకేసరి గుర్రం జీను నుంచి వేలాడుతున్న సంచి విప్పి శివాలుడికి అందించాడు. శివాలుడు ఆ సంచిని భద్రంగా గదికి ఒక మూల ఉన్న కులదేవత విగ్రహాల ముందు పెట్టి, రాత్రి చాలా ఉంది, ఇంకా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు తిండి తిప్పల సంగతి చూద్దాం అన్నాడు. తరువాత అనుకోని అతిథికి తిండి తిప్పలు ఏర్పాటు చేయాలని అతడు గూడెం వారిని పురమాయించాడు. కాసేపటి తరువాత అందరూ రకరకాల అడవి మాంసాలతో పానీయాలతో తృప్తిగా భోజనం చేశారు. శివాలుడు గోడ కానుకొని కూర్చొని గుడుగుడులో పొగాకు తుంపివేసి నిప్పంటించి పొగ పీలుస్తూ ఎదురుగా గొంగళ్ళు పరిచిన చాపమీద కూర్చొని ఉన్న విక్రమకేసరి శికిముకిలకేసి చిరునవ్వు నవ్వుతూ చూసి ఇలా అన్నాడు. మీ ఇద్దరిని పక్కపక్కల చూస్తుంటే నాకు విక్రమకేసరి దొర గుర్తుకొస్తున్నాడు. ఆయన మనవడు ఒకానొక రోజు నా ఇంటికొచ్చి అతిథిగా ఉండబోతున్నాడని నేనేనాడూ ఊహించలేదు అన్నాడు. నా తండ్రి కూడా నేను శూరదేశం నుండి ఇంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండడు. ఆయన మా తాతగారి గురించి, మీ గురించి చాలా అద్భుత విషయాలు చెబుతుండేవాడు. కానీ ఇంతవరకు మీకు తెలియని సంగతొకటి చెబుతాను వినండి. మా తాతగారు విక్రమకేసరి ఇప్పటికీ 20 సంవత్సరాల క్రితం మరొకసారి బ్రహ్మపుత్ర నది ప్రాంతాల ఉన్న కామాఖ్య నగరం కేసి వెళ్ళాడు. పోయి ఇంతకాలమైనా తిరిగి రాలేదు. అక్కడే చనిపోయి ఉంటాడనుకున్నాము. కానీ మాకు ఇప్పటికీ 2 నెలల క్రితం అందిన వర్తమానాన్ని బట్టి ఆయన ఇంకా సజీవుడేమో అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు విక్రమకేసరి. ఆ మాటలు విన్న శివాలుడు ఆశ్చర్యపడుతూ విక్రమకేసరి కేసి తేరిపారా చూసి, విక్రమకేసరి దొర మరొకసారి ఆ బ్రహ్మపుత్ర నది ప్రాంతాల్లోని అరణ్యాలకేసి వెళ్ళాడా? ఇది జరిగి 20 ఏళ్ళయిందా? ఈ విషయం మాటమాత్రంగా మనిషితో కబురు పెట్టి ఉంటే నేను ఆయన వెంటనే బయలుదేరి ఉండేవాడినే. ఇంతకు ఆ దొర మళ్ళీ అంత దూరం ఎందుకెళ్ళినట్టు అని ప్రశ్నించాడు శివాలుడు. అదేదో నిగూఢ రహస్యమని, తాను చచ్చే లోపల సాధించి తీరవలసిన కార్యమని ఆయన మా తండ్రిగారితో చెప్పారట. అంతకన్నా వివరాలేమీ చెప్పలేదు. కానీ 2 నెలల క్రితం మా సంస్థానం వారే అయిన ఒక పండితుడు ఆ ఉత్తర దేశం నుంచి తిరిగి వచ్చి మా తాతగారి వస్తువులంటూ కొన్ని మా నాయనకు ఒప్పచెప్పాడు. అందులో అధిక భాగం తాళపత్ర గ్రంథాలు. అతడు చెప్పిన దాన్ని బట్టి మా తాతగారు అక్కడి కొండల్లో ఎక్కడో సన్యాసిగా జీవిస్తున్నాడని తెలుస్తున్నది. అయినా అందుకు గట్టి రుజువేమీ లేదు అన్నాడు విక్రమకేసరి. శివాలుడు కొంచెంసేపు తల వంచుకొని ఆలోచిస్తూ పూరుకొని, అవును, నువ్వు చెప్పేది వింటుంటే నాకు మతిపోతున్నట్టుగా ఉన్నది. ఆ దొర మళ్ళీ ఆ ఘోర అరణ్య ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాడు? ఆ నిగూఢ రహస్యమేమిటి? ఆయన వస్తువులు మీ సంస్థాన పండితుడికి ఎలా దొరికినాయి అని ప్రశ్నించాడు. విక్రమకేసరి పండితుడు చెప్పినదంతా శివాలుడికి కొద్ది మాటల్లోనే చెప్పేశాడు. ఆ పండితుడు బాల్యంలోనే ఇల్లు విడిచి నానా దేశాలు తిరిగి శాస్త్ర విద్యలన్నీ నేర్చుకొని వృద్ధాప్యంలో తిరిగి ఇంటికి చేరాడు. ఆయన బ్రహ్మపుత్ర నది ప్రాంతాల్లోని అరణ్య ప్రదేశాల్లో చాలా కాలం నివసించాడు. అక్కడ ఉండే ఆటవికులకు రోగాలు రొప్పులు వస్తే మందు మాకు ఇచ్చి సహాయపడ్డాడు. ఆ ఆటవికుల్లో అనేక జాతుల వాళ్ళు, భాషల వాళ్ళు ఉన్నారట. వాళ్ళలో ఇబ్యులనే ఏనుగులను మచ్చిక చేసుకునే జాతి వాళ్ళు ఆ పండితుడి జన్మదేశం అవి తెలుసుకొని తమ పల్లెల్లో విక్రమకేసరి అనే క్షత్రియుడు కొంతకాలం తన నౌకరుతో నివసించాడని,
అతడికి మన్నెజ్వరం రాగా అడవికి మూలికల కోసం పోయినప్పుడు పులి ఎత్తుకుపోయిందని చెప్పారట. ఆయనకు సంబంధించినవే అంటూ కొన్ని తాళపత్ర గ్రంథాలు, చిన్న కత్తి వగైరా ఆ పండితుడికి ఒప్పచెప్పారు. కానీ ఆయన ఆ అరణ్యంలో మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు విక్రమకేసరి అనే పేరుగల సుక్షత్రియుడొకడు అఘోరీలనే సన్యాసులతో కలిసి కొండల్లో జీవిస్తున్నట్లు మరికొందరు చెప్పారట. ఆ పండితుడు ఆ సన్యాసుల్లో చాలా మందితో మాట్లాడి చూశాడు. కానీ ఉన్నాడనటమే తప్ప మా తాతగారు ఎక్కడ ఉన్నది వాళ్ళలో ఏ ఒక్కడూ చెప్పలేకపోయాడు. ఇదంతా విన్న మీదట మా నాయన మా తాతగారి వస్తువులనబడే వాటన్నింటినీ ఈ సంచిలో పెట్టి మిమ్మల్ని కలుసుకొని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందేమోనని నన్ను ఇక్కడికి పంపారు. సంచిలో ఉన్న తాళపత్ర గ్రంథాల్లో కొన్ని మా తాతగారు స్వహస్తంతో రాసినవి. అవి చదివితే మీకు ఆయన ఏ నిగూఢ రహస్యం ఛేదించేందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళారు అనేది తెలియవచ్చు. అంతేకాక వాటి ద్వారా మీరు ఆయన సజీవుడో కాదో కూడా గ్రహించగలరని మా తండ్రిగారు ఆశపడుతున్నారు. ఇలా విక్రమకేసరి చెప్పినదంతా శ్రద్ధగా విన్న శివాలుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని హఠాత్తుగా ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలాగా తుల్లిపడి ఇలా అన్నాడు. బహుశా విక్రమకేసరిదుర ఛేదించదలిచిన నిగూఢ రహస్యం శిథిలాలయానికి సంబంధించినది కాదు కదా. ఒకవేళ అదే నిజమైనట్లయితే ఆ ఆలయాన్ని చేరడం కన్నా హిమాలయాల్లోని కైలాసగిరి శిఖరాన్ని ఎక్కడం చాలా తేలిక. షిఖి, ఆ సంచి నీరు తీసుకురా అని దాపులనున్న తన కొడుకును హెచ్చరించాడు. షిఖిముఖి లేచి కులదేవతల విగ్రహాల ముందున్న సంచి తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చి దాన్ని అతడి చేతికి అందించబోయాడు. అంతలో వీధి వైపుకు ఉన్న తలుపును చీకటి కమ్మినట్లయింది. నల్లని దుస్తువులు ధరించిన ఒక వ్యక్తి 6.5-7 అడుగుల పొడవుగల మరీ బక్కపలచనివాడు తలమీద గుడ్లగూప ఆకారంలో ఉన్న శిరస్త్రాణాన్ని ధరించి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. శివాలుడు, శిఖిముఖి, విక్రమకేసరి భీతి గొలుపుతున్న ఆ భారీ వికృతాకారాన్ని చూస్తూనే ఒక్కసారిగా నిర్వీణ్యులైపోయారు. ఇంతటితో శిథిలాలయం 2వ భాగం పూర్తయింది. 3వ భాగం కథ వినడం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.